ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమండిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులకు యాసంగి పంటకు సాగునీరు విడుదల చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి. రాబోయే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు యాసంగి పంటకు సాగునీరు లోపలనే ఆ పైపులు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాం. అంతకుముందు వాళ్ళు ఉండగా స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే 10 సార్లు స్టార్ట్ అయితే 10 సార్లు పైపులు వేసి మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి, పంటలు వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి ఈసారి కూడా
ఒక వారం లేట్ అయింది. ఈ పోయినసారి ఎప్పుడైనా కూడా జనవరి 10 తారీఖు లోపల ఇచ్చినాం. ఈసారి ఒక వారం లేట్ ఎందుకు అయిందంటే అక్కడ ఇదివరకు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఆ మొత్తం మునిగిపోయింది. మునిగిపోతే 3 పంటలకు నీళ్ళు లేని పరిస్థితి. దానికోసం అక్కడ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ పైకి ఆ మోటార్లను షిఫ్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ అవన్నీ షిఫ్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత దాంతో కొంచెం ఆలస్యమైంది. ఒక 1 వీక్ ఆలస్యమైంది. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయి కాబట్టి పంటలకు ఇబ్బంది కాదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పెట్టుకొని రిపేర్ చేసినాం. దానికి పెద్ద హంగామా చేసి మొన్న ఆయన పోయి మోటార్ చూసి వస్తారట. మరి ఆయన టైంలో 10 సార్లు పైపులు వేసినాయి. మరి ఒక్కనాడు రాళ్ళకి బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారట. నీళ్ళు ఇస్తాను మేము చెప్పిన తర్వాత ధర్నా చేస్తాయి. వాళ్ళు ధర్నా చేసినా ఇస్తాం, చేయకుండా ఇస్తాం, ధర్నాతో మాకు సంబంధం లేదు. మరి 10 సార్లు మోటార్లు వేస్తే, 10 సార్లు పంపులు వేస్తే, 10 సార్లు పైపులు వేస్తే ఒక్కనాడు బీజేపీ వాడు పోలే మరి ఆడికి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళిద్దరు ఒకటే కదా. వీళ్ళిద్దరు అంటే మా దగ్గర కొట్లాడుకున్న ఇద్దరు ఒకటైనా సరిపోతలేరు. రేపు రానున్న ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు బయటపడుతుంది. సత్తా ఏంటిది, ఎవరు సత్తా ఏంటిదో. ఖచ్చితంగా రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రైతుల కోసం చేస్తున్నాం. ఏది చెప్పినో వాళ్ళకి ఎన్నికల కన్నా ముందే హామీ ఇచ్చినో 4 లిఫ్ట్లు అని చెప్పినా ఆ లిఫ్ట్లు కూడా శాంక్షన్ అయినాయి. అది కూడా నాకు తెలిసి ఇంకో వారం 10 రోజులు టెండర్ అయిపోతాయి. ఈ వర్షాకాలం కాక మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు అవి కూడా అంతే. సో దీంతో ఈ మన మంచిర్యాల నియోజకవర్గంలో 3 పంటలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. మాకు ఇంకోటి చెప్తే మేము చేయం. మా పని మేము చేసుకుంటూ పోతాం. మా దండేపల్లి మండలం నుంచి మన వచ్చిన సీజన్ సంబంధించిన ఇరిగేషన్ వాటర్ మన ప్రాజెక్ట్స్ కింద ఏమైనా ఇరిగేషన్స్ వాటర్స్ ఉన్నాయి, దానికి మనం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ప్రణాళికాబద్ధంగా అన్ని మండలాలకి, అన్ని విలేజ్కి ఎన్ని రోజు వాటర్ ఇవ్వాలి ముందే మనం డిసైడ్ చేసేసి చెప్తాము. కన్సర్న్ ఫార్మర్స్ ఎవరైనా రైతులు ఉన్నారు వాళ్ళు ఆ షెడ్యూల్కి ఫాలో అప్ చేయాల్సిందే. ఇప్పుడు టేల్ ఎండ్ వరకు వాటర్ పోవాలి అంటే పైలో ఉన్న రైతులు ఖచ్చితంగా దానిలో కోఆపరేట్ చేయాల్సిందే. సో మనం ఒక ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ ఇస్తాము. ఈ వారంలో ఎన్నిసారి ఎప్పుడు వాటర్ వస్తుంది, ఆ టైంకి మన ఎంత పొలాల కోసం ఎంత వాటర్ సరిపోతుంది అంత వాటర్ మనం ఇస్తాము. సో దానికి అందరూ ఫాలో అప్ చేసేసి లాస్ట్ ఇయర్ మనం ఎలా చేసాము అట్లే చేయాల్సింది. సో దట్ టేల్ ఎండ్ వరకు కూడా వాటర్ రీచ్ అవుతుంది. ఇంకా ఒకటి, సీజన్ కొంచెం ముందుకు రావాల్సింది. మన జిల్లాలో పర్టికులర్గా ఈ ప్యాడీ చాలా లేట్గా చేస్తారు. దాని నుంచి ఇష్యూ ఏమవుతుంది అంటే అకాల వర్షం ఎప్పుడైనా అయితే దాని నుంచి నష్టం జరుగుతున్నాయి. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కూడా కొంచెం క్రాప్ ముందు ఉండాల్సింది, దానికోసం వాటర్ కూడా కొంచెం ముందు వదిలేస్తున్నాము. సో ఐ హోప్ ఈసారి కూడా అధికారులతోటి, ప్రజాప్రతినిధులతోటి, రైతులు సంఘాలకి సమావేశంతో వాళ్ళు కోఆర్డినేషన్ తోటి మనం కరెక్ట్గా అన్ని టేల్ ఎండ్ వరకు అందరూ రైతులకి సఫిషియెంట్గా వాటర్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 15 కోట్ల రూపాయల నిధులతో పలు
10 సంవత్సరాలు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, ఎవరెవరు నిజంగా బీద వాళ్ళు ఉన్నారో మొదలు వార్డులో వాళ్ళ పేర్లు ఇవ్వండి, మేము ఇందులో కూడా చేస్తాం. కానీ జాగా ఉండాలమ్మా, మన ఆ స్కీమ్ లో లేకుంటే వెయిట్ చేయాల్సి తర్వాత స్కీమ్ లో ఉంటే ఇమీడియట్లీ నేను శాంక్షన్ చేపిస్తా. కొత్త రేషన్ కార్డులు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఈ రేషన్ కార్డు వల్ల మనకి ఏమొస్తాయి, 200 యూనిట్లు వస్తాయి, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ వస్తుంది, మళ్ళా 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఏమైనా హాస్పిటల్ పోతే అది వస్తుంది. ఇక్కడ 100 బెడ్ హోటల్ ఏప్రిల్లోనే స్టార్ట్ చేస్తున్నాము. దానికి ఎక్స్ట్రా స్ట్రెంత్ కూడా నేను ఇప్పుడే ఆదేశాలు ఇచ్చిన, పోయి ఈసారి ఈ నెలలోనే శాంక్షన్ రావాలి. వస్తే మనకు ఇక్కడనే ఇక్కడ మంచిర్యాల పోయేది అవసరం ఉండదు. దానికి కూడా 4 కోట్ల రూపాయలు మొన్న రిలీజ్ చేయించిన, ఆ పనులు కూడా పూర్తిగా అయిపోతాయి. ఇక్కడ నేను వచ్చిన తర్వాత డయాలిసిస్ యూనిట్ పెట్టాం మనం చెన్నూరులో, ఫుల్ నడుస్తున్నాయి, అన్ని 10 అంబులెన్స్ నడుస్తున్నాయి. ఆ డయాలిసిస్ కూడా మళ్ళా ఖర్చు పెట్టుకొని కారు తీసుకొని ట్యాక్సీ తీసుకొని మంచిర్యాల పోయేది అవసరం లేదు. ఇక్కడనే ఎన్ని సౌలతులు ఇక్కడనే చేయాలో అవన్నీ కూడా నేను జేపీఎన్కే పనిచేస్తున్నా. మీరందరూ కూడా నాకు కొంచెం సహకారం ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి. అన్నీ ఒకటేసారి కావు, లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఒకటేసారి అయితే తక్కిన పనులు కూడా ఏమైనా ఉంటే నా దగ్గర నిధులు ఉన్నాయి. మీకు డెఫినెట్లీ ఈ గెర్రె కాలనీ నేను ఆదుకున్నట్టే అనుకోండి, నేను మీకు అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తాను. మనకు ఇక్కడ సోమన్పల్లిలోనే 250 కోట్లతోని యంగ్ ఇండియా స్కూల్ కూడా వస్తుంది. మన పిల్లలకు మంచిగా చదువు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయమ్మా, 3500 ఇల్లులు ఇచ్చిన ఈ పోయిన సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ 3500 వస్తాయి. అయితే ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరినీ కూడా చూసుకుంటా నేను. ఎక్కడ కూడా మా నాయకులకు ఇచ్చిండ్రు వీళ్ళకి ఇచ్చిండ్రని ఏది కూడా విమర్శలు ఉండవు. ఎందుకంటే ఎవరైతే మా కార్యకర్త అర్హత ఉందనుకో వస్తుంది ఆయనకు కూడా. ఎందుకంటే ఆయన కార్యకర్త అని చెప్పి అర్హత ఉన్నప్పుడు రాకుంటే ఎట్లుంటుంది, మంచిది కాదు కదా. ఆయనకు కూడా ఉండాలి, మా పార్టీకి పనిచేయాలి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక విశ్వనాథ స్వామి ఆలయంలో బుధవారం రాత్రి గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవర్ధన భట్టాచార్య మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకున్నామని, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దంపతులు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. భక్తులు, పట్టణ ప్రజలు కళ్యాణ మహోత్సవానికి హాజరై విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి ముక్త రవి, అర్చకులు బాలకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జై శ్రీమన్నారాయణ. స్థానిక మన మంచిర్యాల విశ్వనాథ స్వామి దేవస్థానంలో గత డిసెంబర్ నెల 16వ తారీఖు నుండి మొదలై 14వ తారీఖు 1వ నెల సాయంత్రం వరకు గోదా రంగనాథ ధనుర్మాసోత్సవాలు మహావైభవంగా జరిగాయి. దాన్ని పురస్కరించుకొని 14వ తారీఖు రోజు బుధవారం రోజు సాయంత్రం గోదా రంగనాథ్ తిరుకల్యాణ మహోత్సవం మహావైభవంగా జరిగాయి. దానిలో మన మంచిర్యాల నియోజకవర్గ శ్రీ నాయకులు కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారి సతీమణి మరియు మాజీ శాసనసభ్యులు నడివేలి దివాకర్రావు గారు భక్త మహాశయులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ శ్రీమన్నారాయణ కృపను కొన్ని వేల సంవత్సరాలుగా పొంది కళ్యాణ మహోత్సవం చాలా సంతోషంగా తిలకించి అశేష భక్త జనావళి స్వామివారి కృపను పొంది తీర్థప్రసాదం గ్రహించి భోజనాలను ముగించుకొని వెళ్ళారు. మహావైభవంగా అందరి భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. త్వరలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రం మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు పొందిన వారికి గెలుపు తథ్యం అని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే నస్పూర్ మున్సిపల్ ప్రాంతాల్లోనే ప్రజలు కూడా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో నస్పూర్ను విలీనం చేయడం పట్ల ఆగ్రహంతో ఉన్నారని, ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వివరించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ జరుగుతున్న ఎన్నికల్లో ఈ మంచిర్యాల గడ్డ మీద గులాబీ జెండా ఎగరడమే ఒక లక్ష్యంగా మన అందరం పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఎన్నికల సందర్భంలో మీ అందరూ మనం చేయడం జరిగింది. మొదటి ఒక మాట చెప్పడం జరుగుతుంది. కార్పొరేషన్, మంచిర్యాల కార్పొరేషన్ అంటే అది కరప్షన్ కార్పొరేషన్గా ఈ మధ్య కాలంలో తయారైంది. ఇది మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. కరప్షన్ అంటే ఈ మధ్యన చూస్తున్నారు, అడ్డగోలుగా కరప్షన్, పని చేయకుండా బిల్లు రాస్తున్నారు, అయిన దానికి బిల్లు రాస్తున్నారు, పాత పైపులకు బిల్లు రాస్తున్నారు, సర్టిఫికేట్ కావాలంటే లక్షలు 50, 60 డబ్బులు తీసుకుంటారు కేవలం సర్టిఫికేట్ కోసం. అంటే కార్పొరేషన్ చేయడం వల్ల ఒరిగింది ఏమి లేదు. కార్పొరేషన్ వల్ల రేపు భవిష్యత్తులో ప్రజా పరిపాలన సరిగా ఉండదు, అధికారులు సరిగా ఉండదు, దళారులకు డబ్బు దోసుకోవడమే కార్పొరేషన్ చేసిన ఉద్దేశం. మరి అది కార్పొరేషన్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చేసిందో రేపు వాళ్ళకి గుణపడని చెప్పాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్పై ఉందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉదాహరణకు ఈరోజు గతంలో 2 మున్సిపాలిటీలు ఒక పద్ధతి వేరుంటుండే. ఇలా మంచిర్యాల కానీ నస్పూర్ కానీ ఊళ్ళలో ఉపాధి హామీ మొత్తం పోయింది. ఎక్కడున్న నర్సింగాపూర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇలా నర్సింగాపూర్ నుంచి ఇక్కడ దాకా ఏపీ దాకా కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకంగా ఓటడానికి సిద్ధంగా ఉన్నారు. నస్పూర్లో కూడా అదే పద్ధతి ఉన్నది. మమ్మల్ని ఎందుకు దీనిలో కలిపిందని మంచిర్యాల కూడా వాళ్ళందరినీ కలిపి వీళ్ళకు ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రేపు ఈ కార్పొరేషన్ పరిధిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒక సందర్భం ఇలా ఓట్లు అడిగే మనకు హక్కు బాగుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్ని మర్చిపోయారు. మనకి చాలా అదృష్టవంతులు ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి అభ్యర్థి చాలా అదృష్టవంతులు. ఎందుకంటే
ఏది నెరవేర్చలేదు. అందులో మన ఇలా కార్పొరేషన్ పరిధిలో దాదాపు 15,000 పెన్షన్లు ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకోండి, 15,000 పెన్షన్ వాళ్ళు పెంచలేదు కదా, 2,000 పరిమితమయ్యారు. ఇలా 4,000 ఇవ్వలేదు. మీరు ఓటు వేద్దంటే ఇంటింటికి వెళ్ళి 15,000 మంది మీరు పోయి కలవాలి. ఏది మీరు ఎన్నికల తర్వాత 100 రోజుల్లో 4 చేస్తానో చేయలేదు కాబట్టి మీరు అటు ఓటు వేద్దంటే డెఫినెట్గా ఇలా బీఆర్ఎస్కి ఓటేస్తాం. అదే కాకుండా మీ అందరికి మనం చేస్తున్నాం, ఈ కార్పొరేషన్ పరిధిలో ఎవరైతే మహిళలకు పెళ్ళైన మహిళలకి నెలకు 2,500 ఇస్తున్నారు. కనీసం 20,000 పైబడి ఇలా మహిళలకి ఉన్నారు. పెళ్ళైన మహిళలు భర్తలకు పెన్షన్ రాక, భర్తలకు పెన్షన్ వచ్చి రాని వాళ్ళు లెక్కేస్తే 25,000 మంది దాదాపు ఉంటారు ఇక్కడ. క్రీడా పోటీలలో ఓటమి విజయం సహజమని మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం లక్షెట్పేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల టోర్నమెంట్ బహుమతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓడిన వారు ఎప్పుడూ గెలుపు కోసం కృషి చేయాలని కబడ్డీ క్రీడాకారులకు సూచించారు. యువత క్రీడల వైపు ఉండాలని, గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వెళ్లాలని క్రీడాకారులను కోరారు. ఈ ఫైనల్ మ్యాచ్కు ఎంతో నైపుణ్యంతో ఫైనల్ చేరుకున్న కబడ్డీ టీంలను అభినందించారు. వెంకట్రావుపేట గ్రామంలో మరోసారి జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కబడ్డీ పోటీలలో జిల్లా స్థాయిని మొత్తం 56 టీంలలో పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో పాత కొమ్ముగూడెం సర్పంచ్ సత్యం టీం 20,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందుకున్నారు. రెండవ బహుమతి బజరంగ్ మహేష్ టీం 10,000 నగదుతో పాటు ట్రోఫీని అందుకున్నారు. మూడవ బహుమతి 5,000 రూపాయల నగదు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెల్లిమెల్లి రాజు, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కోన తిరుమల శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లిమెల్లి సత్తయ్య, కబడ్డీ పోటీల ఆర్గనైజర్లు మరియు గ్రామ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావుపేట గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ రెండు రోజులు విజయవంతంగా ముగించినటువంటి నా యొక్క ఆర్గనైజర్లకు కానీ, అదేవిధంగా వెంకట్రావుపేటలో ఉన్న యువకులకు కానీ, క్రీడా అభిమానులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రీడల్లో గెలుపు ఓటములు కామన్. గెలిచిన వాళ్ళు ముందు ఎప్పుడు ఆలోచించుకోకూడదు. ఎందుకంటే ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయిన టీములు ఆటలు ఆడని కాదు, వాళ్ళు కూడా చాలా ఆటల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఆ నైపుణ్యం లేని ఫైనల్ దాకా, సెమీఫైనల్ దాకా ఎవరు రారు, అది గుర్తుంచుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నా వెంకట్రావుపేట క్రీడాకారులకు తెలియజేయడానికి, కబడ్డీ క్రీడాకారులకు దయచేసి చెప్తున్నా, వెంకట్రావుపేటలో ఖతర్నాక్ టీములు 3-4 టీములు వెళ్తాయి.
ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళ టీములు ఇవ్వకుండా ఓ కలిసికట్టుగా ఓ కబడ్డీ అసోసియేషన్ ఓ కబడ్డీ క్రీడల గ్రూప్ గా పెట్టుకొని మీరు ఖచ్చితంగా వెంకటరావుపేట గ్రామం తరపున ఆడాలని నేను వెంకటరావుపేట క్రీడాకారులను కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 26 సంవత్సరాల చరిత్ర ఉన్నది వెంకటరావుపేటకు. ఈ వెంకటరావుపేట తరపు నుంచే ఆడి గెలాలని అందరినీ కోరుకుంటున్నాను క్రీడాకారులను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క యువ సర్పంచ్ నర్మల్ 44 గారు చేతిలో తీసుకోవడం జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఏదో మనం పెడుతున్నాం కాబట్టి బాధ్యత అంతా మనకే కాకుండా ప్రతి పనిని షేర్ చేసుకున్న టీచర్ల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గెలిచిన పాలకొండ ప్లేట్ బ్యాండ్ మా దుమ్మా సత్తయ్య టీంకు కంగ్రాచులేషన్. సెకండ్ ప్రైజ్ తీసుకున్న బజరంగ్ టీం కూడా కంగ్రాచులేషన్. బజరంగ్ దళ్ టీంకు కంగ్రాచులేషన్. స్పోర్ట్స్ టీం కూడా కుమార్ గారు తీసుకొచ్చారు. దానికి డ్రెస్సులు మరియు షూ నేనే ఇవ్వడం జరిగింది. వారు ప్రతి టీంతో మంచిగా ఆడిండ్రు. వారికి కూడా కంగ్రాచులేషన్. ఇప్పుడు మొదటి ప్రైజు మాకు ఎలక్షన్లు వచ్చినాక అందరికీ ధన్యవాదాలు చెప్పే అవకాశం వచ్చింది. కానీ మా కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం రాలేదు. వేదికగా నేను భావిస్తున్నాను. 56 టీములు పాల్గొన్నాయి. 2 టీములు ప్రైజులు వచ్చినాయి. ఎవరు కూడా అధైర్యపడద్దు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అందరూ కష్టపడి నెక్స్ట్ వచ్చే సీజన్ లో కష్టపడి ఆడి మొదటి బహుమతి రెండో బహుమతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులకు యాసంగి పంటకు సాగునీరు విడుదల చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి. రాబోయే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.